సో ఐపీఎల్ చూస్తారా బ్రో? చూస్తాం. ఏ టీమ్ సపోర్ట్ చేస్తావు? హైదరాబాద్, సన్ రైజర్స్ హైదరాబాద్. ఓకే, ఎందుకంటే ఎస్ఆర్హెచ్ ఇష్టం అని? మన హైదరాబాద్ కాబట్టి కంపల్సరీ చూడాల్సింది హైదరాబాద్. ఫేవరెట్ బ్యాట్స్మెన్ ఎవరు? అభిషేక్ శర్మ. మరి ఈ సీజన్ ఎలా ఉందన్న పర్ఫార్మెన్స్ అభిషేక్ శర్మది? బాగానే ఉంది, సూపర్ ఉంది. ఆరెంజ్ క్యాప్ లీడర్ బోర్డ్ లో ఉన్నారు కదా. ఎస్, కప్ ఇస్తారు మనకే వస్తుంది. ఎట్లా పక్కానా? పక్కా వస్తుంది. ఓకే, మరి టేబుల్ టాప్ లో ఉండే బట్ నైట్ ఆర్సీబీ విన్ అయ్యి టేబుల్ టాప్ కి వెళ్ళిపోయింది కదా. సో ఫస్ట్ ఎట్లా మళ్ళీ నెక్స్ట్ మ్యాచ్ గెలుస్తాం. నెక్స్ట్ మ్యాచ్ రేపు ఎట్లా గెలుస్తాం మనం. టేబుల్ వన్ అయితే ప్లే ఆఫ్ కూడా వెళ్ళిపోతాం ఆల్రెడీ. ఓకే, కప్ కూడా మనదే సార్ కంపల్సరీ. మరి నైట్ మ్యాచ్ ముంబై వర్సెస్ ఆర్సీబీ మ్యాచ్ చూసారా? చూసిన అన్న. ఎట్లా అనిపించింది? కొంచెం బాగా అనిపించింది అన్న. బాధనా? ముంబైకి వెళ్తే అనిపించింది. ఎందుకు బ్రో? బాగా గుడ్డేది లేదు వాళ్ళు ఆర్సీబీ వాళ్ళు. ఓకే, ముంబైకి వెళ్తా అనిపించింది కానీ ఇంటికి వెళ్ళిపోయింది ముంబై. మరి భువనేశ్వర్ 6 దాని గురించి ఏం చెప్తాం? ఇది కొంచెం మంచిగా చెప్పుకోవచ్చు, చెడు చెప్పుకోవచ్చు. భువనేశ్వర్ ఎందుకంటే ముందు హైదరాబాద్ ఆడింది కాబట్టి కంపల్సరీ భువనేశ్వర్ అంటే మనకు చాలా ఇష్టం. ఓకే, నిన్న బౌలింగ్ కాదు మన 6 రన్ కూడా ఫినిష్ చేసింది. అది చాలా గ్రేట్ అసలు భువనేశ్వర్ కుమార్. ఓకే, అంటే చాలా మంది భువనేశ్వర్ పని అయిపోయింది, ఇప్పుడు ఆర్సీబీ వాళ్ళు ఎందుకు తీసుకున్నారని చాలా ట్రోల్స్ చేశారు. బట్ ఆయన ఇప్పుడు ఇలాంటి మ్యాచెస్ విన్ అయిన తర్వాత ఎస్ఆర్హెచ్ వాళ్ళు రిగ్రెట్ గా ఫీల్ అవుతున్నారా ఎందుకు వదిలేసామని? రిగ్రెట్ ఎందుకు ఫీల్ అవుతామన్నా, కొంచెం టైం పడుతుంది ఎవరైనా కంబ్యాక్ చేయడానికి. చాలా మంది కూడా ఇప్పుడు కంబ్యాక్ ఇస్తారు ఎవరైనా కానీ. ఇప్పుడు టాప్ 4 టీమ్స్ క్వాలిఫై అయ్యే ఛాన్సెస్ సినారియో చూసుకుంటే చాలా టఫ్గా ఉంది. పంజాబ్కి ఉంది, సిఎస్కేకి ఉంది, జీటీకి ఉంది, హైదరాబాద్, ఆర్ఆర్, ఆర్సీబీ చాలా టీమ్స్ ఉన్నాయి. సో ఏ టీమ్స్ క్వాలిఫై అవుతాయని నువ్వు అనుకుంటున్నావు? ఆబ్వియస్ హైదరాబాద్, పంజాబ్ అండ్ ఆర్సీబీ, గుజరాత్ టాప్ 4. ఆర్ఆర్ రాదంటావా? ఆర్ఆర్ రాదన్న నా దృష్టిలో. మరి ఆరెంజ్ క్యాప్ ఎవరికి వెళ్తుంది అనుకుంటున్నావు? అభిషేక్ శర్మ పక్కా. పక్కా. ఓకే, పక్కా అభిషేక్ శర్మ ఆర్ క్లాసన్. మరి పర్పుల్ క్యాప్? పర్పుల్ క్యాప్ నాకు తెలిసి కాంబోజ్ అన్న లేకపోతే భువనేశ్వర్ అన్న, చెప్పలేం. ఇషాన్ మలింగ కూడా వస్తే రావచ్చు. మరి 22nd కి ఆర్సీబీ వర్సెస్ ఎస్ఆర్హెచ్ మ్యాచ్ ఉంది కదా. ఫస్ట్ మ్యాచ్ ఓడిపోయారు ఎస్ఆర్హెచ్ వాళ్ళు. ఆ మ్యాచ్ లో ఎలా ఉండబోతుంది మ్యాచ్? ఎట్లుంటుందంటే కంపల్సరీ గెలవాలన్న, కంపల్సరీ. ఎందుకంటే హోమ్ టౌన్లో ఆడతాను, హైదరాబాద్ ఆడుతున్నాం కాబట్టి కంపల్సరీ గెలవాలి. గెలిస్తే అప్పుడు మనం ఆర్సీబీ వాళ్ళ ఫేస్ చూడొచ్చు. ఓకే, మరి లాస్ట్ టైం హైదరాబాద్ లో మ్యాచ్ జరిగినప్పుడు ఉప్పల్లో క్లాసన్ సెంచరీ చేసిండు, దాని తర్వాత చేజింగ్ లో విరాట్ కోహ్లీ సెంచరీ చేసి గెలిపించేశాడు. సో అలాంటి మంచి మ్యాచ్ మనం చూడొచ్చు. ఇక కంపల్సరీ చూడొచ్చు అన్న, ఎందుకంటే అగ్రెషన్గా ఉంటారు కాబట్టి. ఎందుకంటే లాస్ట్ మ్యాచ్ మళ్ళీ ఫస్ట్ మ్యాచ్ ఓడిపోయినాం కాబట్టి మనం కూడా చాలా అగ్రెషన్గా ఆడతాం. కంపల్సరీ ఓడియాల్సింది ఆర్సీబీని పక్కా. పక్కన పక్కా, అది ఫిక్స్. అది అంటే మరి ఆ రోజు ఎవరు గెలిస్తే వాళ్ళే టేబుల్లో టాప్ ఉండే ఛాన్సెస్ ఏమైనా ఉంటాయా? అంటే అదే లాస్ట్ మ్యాచ్ కదా ఆర్సీబీ ఎస్ఆర్హెచ్. ఎంత టాప్ ఉంటుంది ప్లే ఆఫ్ పోతే అయిపోతుంది మనకు. అంతేనా? టాప్ పైన టాప్ 2 ఉన్న వాళ్ళకి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి కదా బ్రో. ఫన్ 2 కాబట్టి హైదరాబాద్ నాకు తెలిసి హైదరాబాద్ పక్కా పక్కా. పక్కా ఫ్యాన్ హైదరాబాద్ స్టైల్లో చెప్పాలంటే ఏం చెప్తారు? ఇచ్చి పడేస్తున్నారు హైదరాబాద్ టీం. ఐపీఎల్ చూస్తారా? ఏ టీం సపోర్ట్ చేస్తారు? చూసానా, ఎస్ఆర్హెచ్ సపోర్ట్ చేస్తాను. ఎందుకు ఎస్ఆర్హెచ్ అంటే? ఎస్ఆర్హెచ్ అంటే హోమ్ టీం మాది, హైదరాబాద్ లో ఉంటా అంటే ఎస్ఆర్హెచ్ అన్న. మరి హైదరాబాద్ లో ఉంటూ వేరే టీమ్స్ కి సపోర్ట్ చేసే వాళ్ళ గురించి ఏం చెప్తావు? అంటే ఎవరి ఇష్టం వాళ్ళది కాదు. నేను హైదరాబాద్ లో ఉండే ఎస్ఆర్హెచ్ సపోర్ట్ చేస్తాను. ఓకే, మరి లాస్ట్ మ్యాచ్ చూసావా ఆర్సీబీ వర్సెస్ ఎంఐ మ్యాచ్? నైట్. మరి భువనేశ్వర్ స్పెల్ గురించి ఏం చెప్తావు? భువనేశ్వర్ కొట్టిన 6 గురించి ఏం చెప్తావు? ఆయన బెస్టే కానీ ఎస్ఆర్హెచ్ అంత కాదు. ఓకే, అంటే టేబుల్ టాప్ లో ఎస్ఆర్హెచ్ ఉండే, నైట్ గెలిచి ఎస్ఆర్హెచ్ వాళ్ళు ఆర్సీబీ వాళ్ళు వెళ్ళిపోయారు. సో మళ్ళీ ఎస్ఆర్హెచ్ టేబుల్ టాప్ లోకి వస్తుంది అనుకుంటున్నావు? వస్తుందన్న, ఎందుకు రాదన్న. మరి మే 22nd కి ఎస్ఆర్హెచ్ వర్సెస్ ఆర్సీబీ మ్యాచ్ ఉంది ఉప్పల్లో. ఫస్ట్ మ్యాచ్ ఓడిపోయారు ఎస్ఆర్హెచ్ వాళ్ళు. ఈ మ్యాచ్ గెలుస్తారా అంటావు? ఎందుకు గెలవారన్న, పక్కా మాదే గెలుస్తా అన్న. ఎస్ఆర్హెచ్ మా కాటరమ్మ కొడుకులు చూపిస్తారు మా వాళ్ళ సత్తా. మరి కాటేరమ్మ కొడుకులు ఇద్దరు ఫామ్ లో ఉన్నారు, అభిషేక్ శర్మ, క్లాసన్. మరి ఆరెంజ్ క్యాప్ ఎవరికి వస్తుంది అనుకుంటున్నావు ఈ సీజన్? అభిషేక్ శర్మ పక్కానా? పక్కా అభిషేక్ శర్మ. మరి విరాట్ కోహ్లీ ఇండియా తరఫున ఆడుతున్నప్పుడు అందరూ సపోర్ట్ చేస్తాం. ఇప్పుడు నిన్న మొన్నటి నుంచి 2 డకౌట్లు అవ్వగానే చాలా మంది ట్రోల్స్ చేస్తున్నారు విరాట్ కోహ్లీని. దాని గురించి ఏం చెప్తావు? అంటే ఆయన కూడా బెస్ట్ ప్లేయర్. ఆయన అంటే వాళ్ళ ఇష్టం వాళ్ళది, అంటే చాయిస్ రావాలి. ఆయన పర్ఫామ్ చేసినప్పుడు చేస్తాడు. ఆయన ప్లేయరే, విరాట్ కోహ్లీ బెస్టే. ఐపీఎల్కి వచ్చేసరికి అందరూ డివైడ్ అయిపోతారు. సో నిన్న సిఎస్కే వర్సెస్ లక్నో మ్యాచ్ చూసారా? ఎలా అనిపించింది? చాలా హ్యాపీగా అనిపించింది బాస్, ఎందుకంటే నా సపోర్ట్ ఎప్పుడు సిఎస్కే ఉంటుంది అండ్ దాని కంబ్యాక్ కూడా చాలా స్ట్రాంగ్ ఉంది. లాస్ట్ వరకు అయితే చాలా టఫ్ గా తీసుకెళ్లారు, ఎందుకంటే స్ట్రగుల్ అయ్యారు కొంచెం. లాస్ట్ ఒక 4 overs మ్యాచ్ అయితే కొంచెం స్ట్రగుల్ అయింది. ఈజీ మ్యాచ్ కొంచెం కష్టమయ్యే సిచ్యువేషన్ వచ్చినప్పుడు
కార్తిక్ అండ్ శివం దుబే అయితే మస్తు ఆడిరు. శివం దుబే లాస్ట్ మూమెంట్ లో విన్నింగ్ షాట్స్ కొట్టేసిండు, అది మాత్రం చాలా హ్యాపీగా అనిపించింది. అంటే ఇప్పుడు లక్నో వాళ్ళు ఒక బ్లైండ్ మూవ్ చేశారు అనుకోవచ్చా, లాస్ట్ ఓవర్ స్పిన్నర్ కి ఇచ్చారు. శివం దుబే స్పిన్నర్ కి కుక్కని కొట్టినట్టు కొడతాడు కదా. అది వాళ్ళకే తెలియాలి. మార్క్రమ్ కూడా రాగానే 2 వైడ్లు వేసేసిండు, దాని తర్వాత స్పాట్ లో 2 సిక్సర్లు మనోడు లేపేసిండు, దాంతో మ్యాచ్ ఈజీగా అయిపోయింది. మార్క్రమ్ గానికి ఇవ్వడం కొంచెం వాళ్ళు చేసిన రాంగ్, ఒక వన్ ఆఫ్ ద మిస్టేక్ అని చెప్పుకోవచ్చు మ్యాచ్ ఓడిపోవడానికి. ఎందుకంటే క్రూషియల్ సిచ్యువేషన్ అది, టఫెస్ట్ బౌలర్ని ఎవరైనా దింపుకుంటే బాగుండు. మరి ఉర్విల్ పటేల్ బ్యాటింగ్ గురించి ఏం చెప్తావు బ్రో? రికార్డ్ బ్రేకర్ బ్రో, 13 balls హాఫ్ సెంచరీ కంప్లీట్ చేసేసిండు. ఇప్పుడు ఆ రికార్డ్ బ్రేక్ చేయాలంటే ఏ టీం వల్ల కాదు. ప్రజెంట్ ఉన్న దాంట్లో కూడా ఎవరు టచ్ చేయలేరు ఆ రికార్డ్ని. మరి ఉర్విల్ బ్యాటింగ్ చూసి విరాట్ కోహ్లీ షాక్ అయ్యి ఆనే టీవీ దగ్గర నిలబడి మరి బ్యాటింగ్ చూస్తున్నాడు, దాని గురించి చెప్పాను బ్రో. ఈవెన్ ఒక ప్లేయర్ అప్రిషియేషన్ అనేది ఏదైనా సీనియర్ ప్లేయర్కి నచ్చితే, ఒక ప్లేయర్ మంచి అప్డేట్ అవుతుందంటే దానివల్ల ఇంకా సపోర్ట్ దొరికితే ఉర్విల్ పటేల్కి తను నెక్స్ట్ ఛాన్సెస్కి ఇంకా ఇంప్రూవ్ అయ్యే అవకాశం ఉంటుంది. పెద్ద పెద్ద ప్లేయర్స్ ఎవరైనా సరే, లైక్ విరాట్ కోహ్లీ అయినా సరే, ధోని కావచ్చు, రోహిత్ శర్మ కావచ్చు, ఇలాంటి లెజెండ్స్ ఎవరైనా సరే సపోర్ట్ చేయడం వల్ల బెటర్ ఆపర్చునిటీస్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటాయి. మరి ఎంఐ వర్సెస్ ఆర్సీబీ మొత్తం వేరే లెవెల్ మ్యాచ్ కదా, ఐపీఎల్ లోనే వన్ ఆఫ్ ద బెస్ట్ మ్యాచ్ అని చెప్పుకోవచ్చు. సో దాని గురించి ఏం చెప్తావు నైట్ మ్యాచ్? బ్రో, ఎంఐ అంటే లైక్ అది కూడా మంచి టఫ్ కాంపిటీషన్ ఇచ్చేటట్టు చేసింది, బట్ టార్గెట్ మాత్రం అంత ఇవ్వలేకపోయింది. బట్ దాని తర్వాత మాత్రం నెక్స్ట్ మెయిన్ బ్యాట్స్మెన్స్ అందరు ఎగిరిపోతుంటే కృణాల్ పాండ్యా నిలబడి వేరే లెవెల్ ఆడింది బ్రో. ఇంతకుముందు బౌన్సర్లు మొహాన్ కేసు దిగుతాడు అనుకున్నాం, కానీ బ్యాటింగ్ లో మాత్రం వేరే లెవెల్, నెక్స్ట్ లెవెల్ రానిచ్చేసిండు కృణాల్ పాండ్యా. మరి మ్యాక్స్వెల్ కూడా తన క్రాంప్స్ వచ్చినా కింద పడి మరి వరల్డ్ కప్ గెలిపించాడు, అలాగే కృణాల్ పాండ్యా కూడా క్రాంప్స్ వస్తున్నా ఆర్సీబీని గెలిపించాడు అనుకోవచ్చా? యా బ్రో, ఎవరు ఆయన డెడికేషన్ అట్లుంది, ఆయన అంత టీం కోసం అంత సఫర్ అయ్యి అయినా సరే ఆడాడంటే ఇట్స్ అ గ్రేట్ థింగ్. ఆర్సీబీకి ఒక డైమండ్ అనుకోవచ్చు. అంటే లైక్ ఫినిషర్ అయిన రొమారియో షెఫర్డే 11 balls లో 4 కొట్టి మ్యాచ్ పోతుందన్న సమయంలో భువనేశ్వర్ వచ్చి 6 కొట్టడం ఎలా అనిపించింది బ్రో? ఆబ్వియస్లీ బ్రో, భువనేశ్వర్ అనే ఓన్లీ బౌలింగ్ అనుకోకూడదు. ఎప్పుడైనా సరే ఈజ్ అ బౌలర్ అయినా సరే మంచి పర్ఫార్మెన్స్ ఇవ్వచ్చు. ఆయన ఉన్న సిచ్యువేషన్ లో ఆయన బౌలింగ్ కూడా నిన్న మంచిగా రానిచ్చిండు ఆయన, అట్లనే బ్యాటింగ్ ఆల్సో చాలా బెటర్గా ఉంది అనేది. మరి హార్దిక్ పాండ్యా లేని లోటు ముంబైలో ఏమైనా కనిపిస్తుందా, వెళ్ళిపోవడమే బెటర్ అనుకుంటావు? డెఫినెట్లీ బ్రో, హార్దిక్ పాండ్యా ఉంటే కొంచెం మ్యాచ్ లో స్కోర్ అయినా సరే కావచ్చు, బౌలింగ్ లో అయినా కావచ్చు, కొంచెం మీడియం గా హ్యాండిల్ చేయగలడు ఆయన, బౌలింగ్ లో అయినా సరే, బ్యాటింగ్ లో అయినా సరే. ఓకే, మరి ఫస్ట్ ముంబై అండ్ లక్నో ఎలిమినేట్ అయిపోయాయి కదా టీమ్స్, మరి దాని గురించి ఏం చెప్తావు బ్రో? నాకు తెలిసినందుకు ఈ సీజన్ లో ఎంఐ చాలా స్ట్రాంగ్ ఉంది, బట్ ఆ టీమే ఆడాలంటే ఆ టీమ్ ఎఫర్ట్స్ కానీ క్యాప్టెన్సీ వల్ల కానీ లాసెస్ అవ్వచ్చు, అంతే తప్ప ఆ టీమ్స్ ఎలిమినేట్ అయ్యాయంటే చాలా మంది ఫ్యాన్స్ కి, ఎంఐ ఫ్యాన్స్ కి చాలా హర్టింగ్ మూమెంట్ అది. అంటే దేని వల్ల, లైక్ ఏ ప్లేయర్ వల్లనా, టీం వల్లనా, ఎందుకని ముంబై ఇంత త్వరగా ఎలిమినేట్ అయిపోయింది? టీమ్ ఎఫర్ట్స్ అనేది సరిగ్గా ఉండుంటే ఇప్పటికీ టీం ఎప్పుడు టాప్ లో ఉండే టీం అది. లాస్ట్ 3 years బ్యాక్ చూసుకుంటే అది యాక్చువల్గా వన్ ఆఫ్ ద డేంజరస్ టీం అది ఎంఐ అనేది. బట్ ప్రజెంట్ వచ్చేసి లాస్ట్ 2 years నుంచి చాలా స్ట్రగుల్ అవుతుంది ఆ టీం. మరి రోహిత్ శర్మ ఇంజురీ అవ్వడం వల్ల ఆయన ఆడలేడు కదా, ఆయన వల్ల ఏమైనా? డెఫినెట్లీ బ్రో, రోహిత్ శర్మ ఉంటే పవర్ ప్లేలో ఆయన ఈజీగా రన్ చేస్తాడు, పవర్ ప్లే కింగ్ ఆయనే. నాకు తెలిసినంత వరకు అయితే మస్తు ఆడతాడు ఆయన. అట్లాంటి ప్లేయర్ ఇంజురీ ఏంటంటే టీం మీద ఎఫెక్ట్ పడే అవకాశం ఉంటుంది. అలాగే హార్దిక్ పాండ్యా కూడా లేని లోటు కనిపించింది నిన్న. మరి ఇండియన్ టీమ్ లో విరాట్ కోహ్లీ ఆడినప్పుడు అందరూ సపోర్ట్ చేస్తారు, బట్ బ్యాక్ టు బ్యాక్ 2 డక్స్ రాగానే చాలా మంది ట్రోల్ చేస్తున్నారు, దాని గురించి ఏం చెప్తారు? ఈవెన్ బ్రో, ట్రోల్స్ అనేది సహజం. ఎందుకంటే ఒక ప్లేయర్ అంటే లైక్ ప్లేయర్ అంటే అందరికి ఇష్టం ఉంటుంది బాస్, బట్ ప్లేయర్కి ఉండే ఫ్యాన్స్ చేసే చేష్టల వల్ల ట్రోల్స్కి గురయ్యే అవకాశం ఉంటుంది. మరి ఈసారి టాప్ 4 టీమ్స్ ఏవి బ్రో క్వాలిఫై అయ్యేవి? నాకు తెలిసినంత వరకు సిఎస్కే కంబ్యాక్స్ ఇస్తే సిఎస్కే ఉంటుంది, ఆర్సీబీ ఉంటుంది, ఎస్ఆర్హెచ్ ఉంటుంది, లైక్ మన ఆర్ఆర్ కూడా ఉంటుంది బాస్. మరి పంజాబ్ ఫస్ట్ మ్యాచెస్ అన్ని గెలిచి లాస్ట్ 3 matches ఓడిపోయారు, మళ్ళీ ఈరోజు ఢిల్లీతో మ్యాచ్ ఉంది. ఇప్పుడైనా ఇప్పటి నుంచి మ్యాచెస్ గెలుస్తారంటారా, లేక శ్రేయస్ అయ్యర్ కంబ్యాక్ ఇస్తే డెఫినెట్లీ పాసిబుల్ బాస్? ఎందుకంటే శ్రేయస్ అయ్యర్ క్యాప్టెన్సీ అనేది చాలా బెటర్ ఆప్షన్. ఆయనకు దొరికిన పంజాబ్కి దొరికిన బెస్ట్ క్యాప్టెన్ ఆయన.